రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పకడ్బందీగా అమలుకు కృషి చేస్తాం. సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పెంచ్కల్పేట్ మండలం పోతపల్లి గ్రామంలో ఈరోజు కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ ఉత్సవంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆదివాసుల హక్కుల కోసం ప్రత్యేకంగా పొందుపరిచిన 5వ షెడ్యూలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదని, గవర్నర్కి ఈ విషయంలో ఫిర్యాదు చేసి ఆదివాసుల హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చారు. అలాగే సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న ఆదివాసీలు వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ గొండ్వానా రాష్ట్ర నాయకులు సిడాం ఆర్జు, కుమురం భీం మనవడు కుమురం సోనేరావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య, డిఎంహెచ్ఓ కుమ్రం సీతారాం, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడాం గణపతి, అర్షద్ హుస్సేన్, సోయం చిన్నన్న, తలాండి మధుకర్, మాజీ సర్పంచ్ దాసరి చంద్రమౌళి, ఘనపురం నాగేష్, పుల్ల అశోక్, నానయ్య, ప్రభాకర్, గణపతి, వెంకన్న, పొట్టే మహేష్ గ్రామస్తులు ఇక్కడనే ఉన్నారు. వారన్ని ఉత్తాన పతనాలన్నీ చూశారు. పైన పోయే దశ చూశారు, కిందికి వచ్చేది అన్ని చూశారు. అందరూ ఈ ప్రాంత ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పెద్ద ఎత్తున ఇక్కడ నక్సలిజం. రామారావు గారి గ్రామానికి మేము 4 రోజులు కూడా కాలే పోయి 15 రోజులు అయిందనుకుంటా. నాబాటు వారి ఆర్థిక సాయంతో గొప్ప ఎగలవే ఫౌండేషన్ బాబ్జీపేట సస్టైనబుల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అని తీసుకున్నది. మేము చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. 200 గ్రామాలు ఇప్పటికీ ఆ ఏకలవ్య ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ సిఎస్ఆర్ నిధులతోటి అభివృద్ధి బాట పట్టింది. చాలా మంది చెక్కీలు పెట్టించారు. చాలా మందికి బతుకుతెరువు, మేకలు, కోళ్ల పెంపకం, చిన్న చిన్న వ్యాపారాలు కొంత నిధులు వస్తున్నాయి. R&B కానీ పంచాయతీరాజ్ కానీ ఎక్కడ కాంట్రాక్టర్లు పనిచేయమంటే చేసే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల బిల్లు రాక. అందుకే ఈ 4 గ్రామాలకు కొంత రోడ్డు వేయగలిగాం. దరగపల్లి ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే ఉన్నది. సీసీ రోడ్ అయిపోయింది, కొంచెం బీటీ రోడ్ కావాలి. ఎర్రగుంటకు చాలా కాలంగా పెండింగ్ లో ఉండే బ్రిడ్జు, తర్వాత రోడ్డు ITDA అయిపోయింది. పోతపల్లిది సగం వరకే పూర్తయింది, ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. అవతల కాంట్రాక్టర్ కొంచెం ఆలస్యం చేయడంతో మీ పోతపల్లి గ్రామానికి ఇంకా వెనుకబడి ఉన్నది. వారిని కూడా కాంట్రాక్టర్లను గట్టిగా మందలించే పరిస్థితి. పూర్తయిన వెంటనే ఒకరోజు మన ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టుకుందాం. అట్లా మాట్లాడేది చాలా దారుణం. వలస వచ్చిన వారు వాళ్ళని చెరబట్టి వారిని మహిళల్ని అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటారా, అన్అఫీషియల్ చేసుకుంటారా, ఎట్లా అనేది మనకు తెలియదు. కానీ శ్రీధర్ బాబు గారిని కలిసిన ముఖ్యమంత్రి గారికి మన ఎయిర్పోర్ట్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ద్రౌపది ముర్ము గారు వచ్చినప్పుడు అదే విషయం చెప్పడం జరిగింది. త్వరలో పరిష్కరిస్తాం. వ్యక్తి ఈ ప్రాంతాన ఇంత పెద్ద ఎత్తున జనాలను ఇబ్బంది పెడతా ఉంటే